మీ పిల్లలు మొండివాళ్ళు కాదు. మీరే వాళ్ళ విషయంలో ఒకటి మిస్ అవుతున్నారు. సి మీరు మీ పిల్లలకి ఏదైనా విషయం చెప్పగానే వాళ్ళు నో అన్నా, నేను చెయ్యను అన్నా, ఎమ్మటే మీరు వాళ్ళని ఎందుకు ఇంత మొండిగా బిహేవ్ చేస్తున్నావు, అస్సలు మాట వినట్లేదు, ఎందుకు ఇలా తయారయ్యావు అని లేబుల్ చేస్తారు. బట్ ఒక్కసారి ఆగి ఆలోచించండి. నిజానికి వాళ్ళు మీరు వాళ్ళని బాగా కంట్రోల్ చేస్తున్నారని ఫీల్ అవుతున్నారు. ఎస్. సి పిల్లలకి ఎప్పుడైనా సరే వాళ్ళని మనం కంట్రోల్ చేస్తున్నామన్నా, ఏదైనా విషయంలో ఫోర్స్ చేస్తున్నాం అనిపించినా, వాళ్ళకి సరైన చాయిసెస్ ఇవ్వట్లేదు అనిపించినా, అండ్ మనం వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని అనిపించినా సరే, మనం ఏం చెప్పినా వాళ్ళు మాట వినరు. అందుకని ఇప్పుడు నేను మీకు చెప్పే ఒక చిన్న సింపుల్ లాజిక్ని మీరు అప్లై చేసి చూడండి. మీరే చాలా బిగ్ డిఫరెన్స్ని చూస్తారు. అదేంటి అనంటే, పిల్లలకి కంట్రోల్ చాయిసెస్ ఇవ్వండి. కంట్రోల్ చాయిసెస్ అంటే ఏంటి అనంటే, మీరు ఇది చేయి అది చేయని డైరెక్ట్గా చెప్పే ప్లేస్లో వాళ్ళకు ఒక చాయిస్ని క్రియేట్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏమంటారు, వాళ్ళు హోంవర్క్ చేయాల్సిన టైం రాగానే లైక్ లే, బుక్స్ ఓపెన్ చేయి, హోంవర్క్ చేయి, హోంవర్క్ చేయి, హోంవర్క్ చేయి అంటారు. కానీ ఇవాళ నుంచి ఆ ప్లేస్లో ఈ హోంవర్క్ని మనం ఇప్పుడు ఫినిష్ చేద్దామా, లేదా ఒక 10 minutes ఆగి చేద్దామా, మనం ఇవాళ ప్లేగ్రౌండ్కి వెళ్దామా లేదా మాల్కి వెళ్దామా, ఈ 3 బుక్స్లో ఫస్ట్ ఏ బుక్ ఫినిష్ చేద్దాం మనము. ఇలాగా వాళ్ళకి చిన్న చిన్న చాయిసెస్ ఇవ్వండి. ఎప్పుడైతే డెసిషన్ వాళ్ళ చేతుల్లో ఉంది అని పిల్లలు ఫీల్ అవుతారో, అప్పుడు మీరు చెప్పిన ప్రతి మాట వింటారు. ఈ ట్రిక్ని ఇవాళ ట్రై చేసి మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ పేరెంట్ అయితే ఈ సిచ్యువేషన్తో స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మై డియర్ పేరెంట్స్, ఇన్ కేస్ మీరు ఇంకా మీ పిల్లల విషయంలో మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలనుకున్నా, ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ ఐడియాస్ మీకు కావాలి అని అంటే బయోలో లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు కమ్యూనిటీలో జాయిన్ అయిపోతే ఇలాంటి చాలా 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 సింపుల్ ఈజీ థింగ్స్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.